హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ నాన్న. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం నాన్న. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సిఐ మీన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాన్న. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి నాన్న? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనకి ఎలాంటి ఫార్ములా లేదు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేము నాన్న. కాబట్టి ఇక్కడ ఈ అమౌంట్కి ఫార్ములా ఉంది. సో అమౌంట్కి ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ. సో ఎన్ని ఉంటుంది బుక్లలో మనకు అవసరం లేదు. టీ మీన్స్ టైం పీరియడ్. సో అమౌంట్ నుంచి పీ తీసేస్తే అమౌంట్ నుంచి నాన్న, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ అమౌంట్ నుంచి పీ తీసేస్తే సరిపోతుంది. కానీ మనకి ఫార్ములాతో సంబంధం లేదు, దీంతో సంబంధం లేకుండా మనం చేద్దాం నాన్న, అది కూడా షార్ట్ కట్లో. ఎస్, ఓకే నాన్న. మరి ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన వీడియోలో 7 మోడల్స్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎస్ఎస్సి జీడీలో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కంపల్సరీ 1 మార్క్ ఉంటుందని కూడా చెప్పాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇందులో చూడండి నాన్న, మోడల్ 1 నాన్న. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మోడల్ 1 చూద్దాం నాన్న. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మోడల్ 1. సో ఇప్పటివరకు మీరు ఎన్నో వీడియో చూస్తారు, కానీ ఇదేం ఉండదు నాన్న. సో మోడల్స్ వైజ్ ఎక్కడ మీకు ఇవ్వడం జరగదు. సో మనం మోడల్ వైజ్ చూద్దాం. సో ఇక్కడ మోడల్ 1 నాన్న, P ఈజ్ ఈక్వల్ టు 20,000 అండ్ R ఈజ్ ఈక్వల్ టు 10% అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కావాలి. మరి ఇక్కడ నాన్న సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే నాన్న ఫస్ట్ ఇయర్ సో ప్రిన్సిపల్ మనీ వడ్డీ పడుతుంది, కానీ సెకండ్ ఇయర్ నుంచి నాన్న ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. అదే నాన్న ఇక్కడ ఉన్న డిఫరెంట్. అయితే ఇక్కడ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎలాంటి స్పెసిఫిక్ ఫార్ములా లేదు. సో ఎలాంటి స్పెసిఫిక్ ఫార్ములా లేదు, లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100. అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎలాంటి ఫార్ములా లేదు నాన్న. కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దట్ ఈస్ అగర్వాల్ కావచ్చు, చాందు కావచ్చు, అండ్ డిఫరెంట్ బుక్స్. సో ఎక్కడ మనకి షార్ట్ కట్స్ అనేది ఉండదు. సో నేను ఇక్కడ చూద్దాము. సో ఆల్రెడీ ఐ టోల్డ్ విత్ యు నాన్న. సో ప్రిన్సిపల్ మనీ ఈజ్ ఆల్వేస్ 100% అని చెప్పుకున్నాం కదా. ఎస్, సో 100% అన్న. సో ప్రిన్సిపల్ మనీ అంటే బ్యాక్వర్డ్ మనీ వచ్చేసి మనకి ఇక్కడ ఎప్పుడైనా 100% కిందకే తీసుకుందాము. సో 100% ఈజ్ ఈక్వల్ టు 20,000 నాన్న. ఇక్కడ చూడండి, టైం 2 years ఇచ్చేసాడు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఇచ్చేసిండు అన్న. సో ఇక్కడ 2 years కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నాన్న. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ కేవలం ప్రిన్సిపల్ మనీ మీద మాత్రం ఇంట్రెస్ట్ పడుతుంది, అది కూడా 10% పడుతుంది సార్. చూడండి, ఇందులో 10% అంట, ఇందులో 10% అంటే ఎంత, ఇందులో 10% అంటే చూడండి, 10% అంటే ఎంత, 2,000 రూపీస్. సో ఇది దేనికి ఇంట్రెస్ట్ అన్న? అసలుకు ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ మనీకి ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ 2,000 ఇంట్రెస్ట్ పడింది, సెకండ్ ఇయర్ కూడా 2,000 ఇంట్రెస్ట్ పడుతుందన్న. సెకండ్ ఇయర్ కూడా 2,000, ఎందుకంటే 10% నాన్న. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత? 2,000. సో దీనికి ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత? 2,000. కానీ సెకండ్ ఇయర్ ఏమవుతుంది సార్ అన్న? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 2,000. మరి దీంట్లో 10% ఎంత ఫ్రెండ్స్? దీంట్లో 10% ఎంత? ఎస్, జస్ట్ క్లోజ్ ద లాస్ట్ జీరో. సో 2,000 10% ఎంత నాన్న? 200. సో ఇది దేనికి ఇంట్రెస్ట్ అంటే దీనికి ఇంట్రెస్ట్ అన్న. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్. టోటల్ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 4,200. సో మనకి చూడండి అన్న. సో అమౌంట్ అవసరం లేదు. సో డైరెక్ట్గా సింపుల్ షార్ట్ కట్ అయిపోయింది. ఒకవేళ అమౌంట్ అడిగిన అనుకోండి, అమౌంట్ అంటే ఒకవేళ అమౌంట్ అడిగిన అనుకోండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఆల్రెడీ పీ ఎంత? 20,000 అప్పు చేసినావు. సో 20,000 అప్పు చేసి 4,200 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టినాడు. సో ఎంత కట్టినా మొత్తం 24,200. ఇది అమౌంట్ అవుతుంది. వాళ్ళ అమౌంట్ అడిగితే సో ఇంట్రెస్ట్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో నాన్న ఇక్కడ
నెక్స్ట్ ఇది 2 ఇయర్స్కి, ఇది 2 ఇయర్స్ కదా. అండ్ ఒకవేళ 3 ఇయర్స్కి అయితే ఎలా? సో చూద్దాం, అది కూడా చూద్దాం. నేను ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 3000, R ఈజ్ ఈక్వల్ టు 10%, టైం ఈజ్ ఈక్వల్ టు 3 years. Then point compound interest. So then find the compound interest. So ನಾನು ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చిండు, అండ్ బ్యారోడ్ మనీ ఆర్ లెంట్ మనీ 3000 ఇచ్చిండనా, అండ్ టైం పీరియడ్ 3 years ఇచ్చిండు, అండ్ మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నాన్న ఇంకొకటి, నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 100%లో 90% సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వస్తుందని డౌట్ లేదు. కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అయితే 1 మార్క్ ఎందుకు పోతున్నా, అది బల్ల అవుతుంది చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు టైం 3 years ఇచ్చినా, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో మనకు ఆల్రెడీ ఇది చెప్పుకున్నా 100% ఈజ్ ఈక్వల్ టు 3000, 100% ఈజ్ ఈక్వల్ టు 3000. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 10%, సెకండ్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10% ఇంట్రెస్ట్ కట్టాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 10% అంటే ఎంత 10%, 3000లో 10%, 3000లో 10% అంటే ఎంత 300. సో 3000లో 10% అంటే ఎంత 300. ఒక మళ్ళీ ఏం చేద్దామన్నా, సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో దీంట్లో 10% ఏమన్నా, దీంట్లో 10%, జస్ట్ క్లోజ్ ద లాస్ట్ జీరో. దీంట్లో 10% అంటే ఎంత 30. సో ఇది దేనికి కొట్టినా, దీనికి ఇంట్రెస్ట్. అలాగే ఇప్పుడు థర్డ్ ఇయర్ చూసారా, థర్డ్ ఇయర్ ఎన్ని ఇయర్స్ 1 2 3, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అన్నా. సో ఇప్పుడు దీంట్లో 10% ఏదన్నా, దీంట్లో 10% అంటే ఎంత 30, దీంట్లో 10% అంటే ఎంత 30, దీంట్లో 10% అంటే ఎంత 30లో 10% అంటే ఎంత 3 rupees. నానా ఇది దీనికి వడ్డీ నాన్న, ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ, ఇదేంటి ఫస్ట్ ఇయర్ వడ్డీకి వడ్డీ, ఇది సెకండ్ ఇయర్ వడ్డీకి వడ్డీ, ఇది సెకండ్ ఇయర్, ఇదేంటి నాన్న. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ పడుతుంది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూడండి. సో ఎంత అవుతుందంటే 993 అవుతుందన్న సమ్ చూసినట్లయితే. ఒకవేళ అమౌంట్ అడిగినట్టుకున్నా, అమౌంట్ అడిగితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. సో P ప్లస్ I, సో ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలుసు 3000 ప్లస్ 993, దట్ ఈజ్ ఈక్వల్ 3993. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ P ప్లస్ I. సో 3000 ప్లస్ 993, 3993 అవుతుంది అమౌంట్ అడిగితే ఒకవేళ. సో ఇది మాత్రం 3 ఇయర్స్కి మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న. Yes friends, next problem, P is equal to 8000, P is equal to 8000, R is equal to 5%, R is equal to 5%, then find compound interest for 1.5 year. నాన్న ఇక్కడ చూడండి. సో P is equal to 8000, P is equal to 8000 and rate of interest 5%, rate of interest 5%, and time is equal to 1.5 year, time is equal to 1.5 year nana, then find compound interest. So ఇక్కడ చూడండి నాన్న, borrowed money is always 100%, borrowed money is always 100% nana. So 100% is equal to 8000, ఇది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. సో ఫస్ట్ ఇయర్ నాన్న, ఫస్ట్ ఇయర్ అండ్ అగైన్ ఇక్కడ 6 months. సో ఫస్ట్ ఇయర్ అండ్
అండ్ నెక్స్ట్ 6 మంత్స్కి ఇంట్రెస్ట్. నానా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా 5% ఇయర్లీ ఉంటుంది. ఇక్కడ 5% అంటే నానా ఇక్కడ ఎంత 2.5% పడుతుంది 6 మంత్స్కి. ఓకే, దట్ ఈస్ క్లియర్. నానా ఇందులో 5% అంటే ఎంత? ఎస్ ఫ్రెండ్స్, ఇందులో 5% అంటే ఎంత? ఇందులో 5% అంటే ఎంత నానా? సో 10% చూడండి, జస్ట్ అట్ క్లోజ్ ద 2 zeros. 10% is equal to 800. 10% is equal to నానా 800. సో 5% ఎంత అంటే ఇక్కడ 400. సో ఇక్కడ చూడండి, జస్ట్ జీరోస్ క్లోజ్ చేస్తున్నా ఇక్కడ క్లోజింగ్ జీరోస్ ఉంది ఇక్కడ. సో 10% is equal to 800, బట్ 5% కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 400. అలాగే నాన్న ఇయర్కి వచ్చేసి 400 పడతాయి. ఇయర్కి వచ్చేసి 400 పడితే 6 మంత్స్ కింద పడుతుంది అంటే నాన్న 200. 6 మంత్స్ కింద పడుతుంది 200. 6 మంత్స్కి 200. సో ఇయర్లీ వచ్చేసి 400 అయితే 6 మంత్స్ ఎంత నాన్న 200. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్న ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి కదా నాన్న, ఇంట్రెస్ట్ కట్టాలి. చూడండి నాన్న ఇక్కడ చూడండి. సో 10% 40. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ జీరో క్లోజ్ చేస్తే 10% నాన్న. 10% 40. 10% 40. 1% 4. 10% 40 అండ్ 1% 4. 1% 4 అంటే ఇక్కడ 1% 4, again 1% 4 and again half percentage 2. 4 అంటే ఎంత పడుతుంది అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ జస్ట్ 10 రూపీస్ పడుతుంది. జస్ట్ 10 రూపీస్ పడుతుంది అన్న, 10 రూపీస్ పడుతుంది. లేదు అనుకుంటే నాన్న 10% అంతే ఇక్కడ 10% 40. 10% 40 అంటే ఎంత? 5% ఎంత? 20. 10% 40, 5% ఎంత? 20 అండ్ 2.5% ఎంత? 10. సో మొత్తం ఎంత పడుతుంది ఇక్కడ 610. సో మొత్తం ఎంత పడుతుంది అంటే 610. ఒకవేళ అమౌంట్ అడిగిన అనుకున్నా P ప్లస్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 8000 ప్లస్ 610 ఈజ్ ఈక్వల్ టు 8610. ఒకవేళ అమౌంట్ అడిగితే నాన్న ఎస్ నాన్న. అండ్ కమ్ టు ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోడల్ 2 నాన్న. ఇక్కడ మోడల్ 2 P is equal to 4000. P is equal to 4000 and R is equal to 20%. Time is equal to 2 years 6 months. 2 years 6 months. Then find compound interest. So find compound interest. సో సేమ్ నన్ను ఇక్కడ సో దీన్ని మనం ఏమంటున్నాడు నాన్న 100% ఈజ్ ఈక్వల్ టు 4000. సో 100% ఈజ్ ఈక్వల్ టు 4000. 100% ఈజ్ ఈక్వల్ టు 4000 నాన్న. సో మనకి ఇక్కడ టైం పీరియడ్ ఎంత 2 years 6 months. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలి, తర్వాత 6 monthsకి ఇంట్రెస్ట్ కట్టాలి. సో నన్ను ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా ప్రయాణమే ఉంటుంది. సో ఇయర్లీ 20%, ఇయర్లీ 20%, బట్ 6 మంత్స్కి ఎంత పర్సెంటేజ్ కడతాం? 10% కడతాం. సో ఇయర్లీ 20% నాన్న, ఇయర్లీ 20%, 6 మంత్స్కి ఎంత కడతాం అంటే నాన్న 10% కడతాం. రైట్ నాన్న. ఇక్కడ చూడండి, ఇందులో 10% 400 నాన్న. ఇందులో 10% 400, 10% 400, 10% 400 అయితే 20% ఎంత నాన్న 800. 800 అండ్ 10% 400 నాన్న. ఇది తీసుకున్న అప్పుకి ఫస్ట్ ఇయర్ వడ్డీ, తీసుకున్న అప్పుకి సెకండ్ ఇయర్ వడ్డీ, తీసుకున్న అప్పుకి నెక్స్ట్ 6 మంత్స్కి ఇంట్రెస్ట్ నాన్న. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఇందులో 20% అంటే ఎంత నాన్న? ఇక్కడ 20% అంటే ఎంత? 10% 80, 10% 80, 20% అంటే ఎంత నాన్న 160. ఇది దేనికి ఇంట్రెస్ట్ నాన్న? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్. అలాగే నాన్న దీని మీద ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, మళ్ళీ 3కి ఇంట్రెస్ట్ కట్టాలి.
సో దీనికి మళ్ళీ ఇది నెక్స్ట్ 6 monthsలో దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి, దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి, దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి. నానా ఇందులో 10% అంటే ఎంత? 6 months కదా, 10% అంటే ఎంత? 80. దీనిలో 10% అంటే ఎంత నానా? 80. అండ్ దీనిలో 10% అంటే ఎంత నానా? 60. సో మొత్తం ఎంత అవుతుందన్నా? 8, 16, 2000 ప్లస్ 2336 రూపాయలు అవుతుందన్నా. 2336 రూపాయలు అవుతుంది. 2336 రూపాయలు అవుతుంది. ఎంత అప్పుకి? 4000 రూపాయలకి. ఎన్ని రోజులకు? 2 years 6 months కి. ఒకవేళ అమౌంట్ అడిగినప్పుడు P ప్లస్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్ 8000 ప్లస్ 4000 ప్లస్ 2000 3006 6336 అవుతుంది ఒకవేళ అమౌంట్ అడిగితే. మనకి ఎక్కడ అమౌంట్ ఫార్ములా యూజ్ చేయలేదు, డైరెక్ట్ మనకు ఒకటే స్టెప్లో అయిపోతుంది అనేది. కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చేయగలుగుతాం. నానా ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ చూడండి. సో P is equal to 8000 నానా. And R is equal to 10%. Time is equal to 1.5 year. Then find compound interest. Then find compound interest. Interest will be calculated. Interest will be calculated every half yearly. నన్ను ఇక్కడ చూడండి. This is the important. This is the point important. నేను ఇక్కడ borrowed money 8000 and rate of interest 10%, time is equal to 1.5 year. Then find compound interest will be calculated. Then find compound interest. Interest will be calculated every half yearly. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కిస్తే హాఫ్ ఇయర్లీ అంటారు. ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ 6 months ఒకసారి లెక్కేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది తెలుసా మీకు? మనకు చూసాము గోల్డ్ లోన్స్ ఉన్నాయి, ముత్తూట్ కానీ మనపరం కానీ. సో అక్కడ ఏం చేస్తారు తెలుసా, నువ్వు గోల్డ్ తనఖా పెట్టి 10,000 తెచ్చావనుకోండి, వాటి ముందే కింద రిసిప్ట్లో ఉంటుంది. సో ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించాలని. ఒక 3 నెలలు నువ్వు వడ్డీ చెల్లించడం అనుకో, 4వ నెల నుంచి తీసుకున్న అప్పుకి ఆ 3 నెలల వడ్డీకి పడుతుంది. అంటే దీన్ని ఏమంటే 3 months కదా, ఎవ్రీ క్వార్టర్లీ. 3 months అయితే ఎవ్రీ క్వార్టర్లీ, 6 months అయితే హాఫ్ ఇయర్లీ అవుతుంది. సో దీన్ని కూడా మనకు షార్ట్ కట్లోనే చూద్దాము. సో ఈజీ మెథడ్లోనే అయిపోతుందన్న. సో ఇక ఎన్ని ఇయర్స్ టైం? 1.5 year. సో 1.5 yearలో ఎన్ని 6 months ఉంటాయి? హాఫ్ ఇయర్ అంటే 6 months కదా. ఎస్, 1.5 yearలో ఎన్ని 6 months ఉంటాయంటే చూడండి. సో హాఫ్ ఇయర్ అంటే 6 months 6 months అండ్ 6 months. ఎందుకంటే ఇంట్రెస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్లీ నానా. ఎస్ నాన్న, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 10% అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 10 సంవత్సరానికి 10% అయితే 6 months ఎంత? 5%. ఓకే నాన్న, ఇక్కడ 100% is equal to 100% is equal to 8000. 100% is equal to 8000. నాన్న ఇక్కడ చూడు, 10% ఎంత? 10% ఎంత? 800. 10% 800 అయితే 5% ఎంత? 400. నాన్న ఇదేంటి? తీసుకున్న అప్పుకి మొదటి 6 నెలలకు అయ్యే వడ్డీ. ఇది కూడా తీసుకున్న అప్పుకి మొదటి 6 నెలలకు అయ్యే వడ్డీ, తర్వాత 6 నెలలకు అయ్యే వడ్డీ. ఇది కూడా తీసుకున్న అప్పుకి అయిన వడ్డీ. ఇప్పుడు ఏంది? ఈ 6 monthsలో ఏమవుతుందంటే నాన్న, ఈ 6 monthsకి ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. మళ్ళీ నాన్న ఇక్కడ
దీనిలో 5% అంటే ఎంతనా 10% అంటే 40, 10% అంటే 40, 5% అంటే ఎంత 20. ఇప్పుడు దీనికి నెక్స్ట్ లాస్ట్ 6 మంత్స్ దీనికి ఇంట్రెస్ట్ 20, దీనికి ఇంట్రెస్ట్ 20 నానా, అండ్ దీనిలో 5%, సో 10% అంటే 2 రూపీస్, 5% అంటే 1 రూపీ నానా. సో ఎంత అవుతుంది 400, 400, 400, 1200 అండ్ 20, 20, 20, 60 అంటే 1261 రూపీస్ అవుతుందన్నా. 1261 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎన్ని రూపీస్ కన్నా 8000 రూపీస్కి. ఒకవేళ అమౌంట్ అడిగినట్టు మీరు అన్నట్టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ పే ప్లస్ ఇంట్రెస్ట్ 8261 దట్ ఈజ్ ఈక్వల్ 9261. సో ఒకవేళ దట్ ఈస్ ద అమౌంట్ నాన్న. సో ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆఫ్ ఇయర్. ఇప్పుడు క్వార్టర్లీ కూడా చూద్దాం. క్వార్టర్లీ అంటే నాన్న ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని క్వార్టర్లీ అంటారు. ఎస్, సో ఇది ఇంపార్టెంట్ కదా. దీంట్లో సంబంధించిన క్వశ్చన్ మీకు ఇస్తాను నాన్న, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. P is equal 20,000, R is equal 20%, time is equal 1 year and interest will be calculated every half year. సో మీకు దీని యొక్క సమాధానం తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అన్న. ప్రతి ఒక్కరి యొక్క కామెంట్ని చూస్తాను. సో మీకు ఒకవేళ ఇదే మోడల్ కదా, సో దీనికి సమాధానం తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. Right. Next one, Nana. P is equal to 40,000. P is equal to 40,000 and R is equal to 30%. R is equal to 30%. Then time is equal to 1 year. Time is equal to 1 year. Then find compound interest. Then point compound interest. Interest will be calculated. Interest will be calculated every 4 months once. Every 4 months once. So ఇక్కడ interest will be calculated on every 4 months once. So already bearer money of 40,000 and rate of interest 30%, time period 1 year and find the compound interest. Interest will be calculated every 4 months once. నాన్న ఇక్కడ చూడండి, ఇందాక 1.5 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉంటాయంటే 3 6 మంత్స్. అలాగే నాన్న 1 ఇయర్లో ఎన్ని 4 మంత్స్ ఉంటాయి? 4 4 8 అగైన్ ఇంకొక 4. సో 4 months 4 months 4 months టోటల్ ఎంత నాన్న 1 ఇయర్. ఎస్, ఎగ్జాక్ట్లీ టోటల్ ఎంత అవుతుంది మనకు 1 ఇయర్ అవుతున్నాడు. టోటల్ ఎంత అవుతుంది అంటే 1 ఇయర్. నాన్న ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ 10% నాన్న. ఇయర్లీ 10% అంటే నాన్న 4 మంత్స్కి ఎంత పడుతుంది అంటే 10 పడుతుంది ఇంట్రెస్ట్. సో ఇయర్లీకి వచ్చేసి 30% అన్నప్పుడు 4 మంత్స్కి 10% అండ్ 10% అండ్ 10%. ఒకవేళ హాఫ్ ఇయర్లీ అని అనుకో 15% అంటే 6 మంత్స్కి. రైట్. నన్ను ఇక్కడ అలాంటి 100% ఇది ఈక్వల్ టు 40,000, 100% ఇది ఈక్వల్ టు 40,000, 100% ఇది ఈక్వల్ టు 40,000. నన్ను ఇక్కడ చూడు, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 4 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. సో నా ఇందులో 10% అంటే ఎంత? ఎస్ 4,000. సో 4,000 నాన్న ఇది ఫస్ట్ 4 మంత్స్కి తీసుకున్న అప్పు పైన వడ్డీ అండ్ నెక్స్ట్ 4 మంత్స్కి తీసుకున్న అప్పు పైన వడ్డీ అండ్ నెక్స్ట్ 4 మంత్స్కి తీసుకున్న అప్పు పైన వడ్డీ. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దీనికి వడ్డీ మీద వడ్డీ పడుతుంది కదా. ఇందులో 10% నాన్న 400. ఇప్పుడు ఈ మూడింటికి ఇంట్రెస్ట్ పడుతుంది, మళ్ళీ ఈ మూడింటికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇందులో 10% 400, ఇందులో 10% 400, ఇందులో 10% 40. సో నాకు ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 4,000 4,000 4,000 12,000
400 అవుతుంది 1200. సో 13,020 ప్లస్ 40 ఎంత అవుతుంది నాన్న? 13,240 రూపాయలు అవుతుంది. 13,240 రూపాయలు. సో ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 1240 అంటే 13,240 రూపాయలు అవుతుంది ఇంట్రెస్ట్. ఎస్. So come to the next model, Nana. This is model 3. Yes. Model 3 కూడా మనకు ఇంపార్టెంట్ అన్న. సో model 3 ఈజీగా ఉంటుంది అండ్ లాజికల్ క్వశ్చన్. సో on certain sum simple interest become 600, compound interest become 630 for 2 years. Then find rate of interest is how much? Nana, on a certain sum simple interest become 600, simple interest become 600, compound interest become 630 for 2 years. Then find the rate of interest. సో నాన్న ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ ఎస్ఎస్సి జీడీలో. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే నాన్న మనం కొంత అప్పు చేసి అనుకున్నానా, కొంత అప్పు చేస్తే 2 ఇయర్స్కి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 600 అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 630 అవుతుంది నాన్న. అంటే నువ్వు ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకుంటే 600 ఇంట్రెస్ట్ కట్టాలి, వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకుంటే 630 కట్టాలి. సో వడ్డీ రేట్ ఎంత అడుగుతున్నావు? చాలా చిన్న క్వశ్చన్ ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్, సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నానా 2 ఇయర్స్కి 600 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి 600 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇయర్లీ ఎంత పడుతుంది నాన్న? 300 పడుతుంది. ఎస్. సో 300 పడుతుంది నాన్న. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఎల్లప్పుడూ సేమ్ ఉంటుంది నాన్న. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది. సో ప్లస్ 30 నా సింపుల్ ఇంట్రెస్ట్తో పోలిస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 30 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఈ 30 రూపీస్ దేనికి తెలుసా? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 30 రూపీస్ దేనికి తెలుసా? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. మరి ఇది 30 రూపీస్ దీనికి వడ్డీనా? మరి 330 అనేది ఎంత పర్సెంటేజ్ ఈజీ చెప్పొచ్చు. ఇంతకుముందు చూసినట్లయితే 330 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్ నాన్న? 330 రూపీస్ ఎంత పర్సెంటేజ్? 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? 10%. సో ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్. సో ఈ మోడల్ ఇంకొక క్వశ్చన్ ఇస్తానన్నా. సో జస్ట్ వాల్యూస్ మార్చుతున్నాను. సో సేమ్ అలాగే ఉంటుంది, చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి అన్న. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రతి వీడియోలో మిమ్మల్ని ప్రయత్నం చేయమన్నానంటే అది ఇంపార్టెంట్ మోడల్ అయితే మిమ్మల్ని ప్రయత్నం చేయమంటాను. $410 ఇది మీరు ట్రై చేయొచ్చునా? ఆన్సర్ తెలిస్తే నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. 400 అంటే 200 అవుతుంది. 200 ప్లస్ 10 అవుతుంది. 200లో 10 అంటే జస్ట్ 5%. ఈజీగా ఉంది, చేయొచ్చు. సో లేదు అంటే ఇక్కడ చూడండి. మరి సో సింపుల్ ఇంట్రెస్ట్ 400 అంటే ఎంత పడుతుందా? 200 పడుతుంది కదా? ఎస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 200 అండ్ 200 ప్లస్ ఎంత వస్తుంది? 10 రూపీస్ ఎక్స్ట్రా. మరి ఇందులో ఇది ఎంత పర్సెంటేజ్? ఇది దేనికి 10 రూపీస్ ఎక్స్ట్రా? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అన్నా. సో R is equal to 10/200 into 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5%. ఓకే.
మోడల్ 4 చూడండి అన్న. మోడల్ 4 నన్ను ఇక్కడ మోడల్ 4 చూడండి. on certain sum the difference between simple interest and compound interest for 2 years at the rate of 5%, at the rate of 5% is 15 rupees. Then find the sum. Now on certain sum the difference between simple interest and compound interest for 2 years at the rate of 5% is 15 rupees. Then find sum. నానా కొంత సొమ్మును సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము ఇచ్చినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇచ్చినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ వడ్డీ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది అంటే నాన్న 15 రూపీస్ ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన సమ్ ఎంత నాన్న ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు టైం 2 ఇయర్స్ ఉంది నాన్న. టైం 2 ఇయర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఈజీ మెథడ్ ఏంటంటే నాన్న నేనైతే పెన్ను పేపర్ పెట్టాను. నో నీడ్ ఫార్ములా. ఆల్రెడీ ఐ సెడ్ విత్ యూ మై కాన్సెప్ట్ ఇస్ థింక్ వితౌట్ ఇంక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ జస్ట్ మ్యాజికల్లీ మైండ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నాన్న. జస్ట్ చూడండి. 4 40 60 పక్కన 2 సున్నాలు పెట్టినా. సో 60 పక్కన 2 సున్నాలు పెట్టు కథం 60. ఇక్కడ ఏమి పెన్ను వాళ్ళే పేపర్ వాళ్ళే జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేసినా నానా 1 రూపాయికి ఎన్ని పావులాలు, 1 రూపాయికి ఎన్ని 25 పైసలు ఉంటాయి 4. సో 15 రూపాయలకి ఎన్ని 25 పైసలు ఉంటాయి 60 పక్కన 2 సున్నాలు పెట్టేసిన 6000. ఆన్సర్ క్లియర్. కానీ ఫార్ములా వాళ్ళేనా. ఇంకొకటి చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు వెంకట్ సార్ షార్ట్ కట్ చెప్పండి, వెంకట్ సార్ షార్ట్ కట్ చెప్పండి. నాన్న కోడి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయినప్పుడు షార్ట్ కట్స్ కంటే మెయిన్ కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వండి. షార్ట్ కట్ కంటే ముందు కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే నాన్న కాన్సెప్ట్ తెలిసినకి షార్ట్ కట్స్ ఈజీగా గుర్తుంటాయి. నేను చెప్తాను షార్ట్ కట్స్. సో XY బై ఒక ఫార్ములా అదొక షార్ట్ కట్, ఇది ఒకటి. అలా ప్రతి టాపిక్ 10 షార్ట్ కట్లు అయినా ప్రతి ఒక 20 టాపిక్స్ ఉన్నాయి. 20 టాపిక్స్కి 200 షార్ట్ కట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు? సో అదొక ఫార్ములా బేస్డ్ అన్నట్టుగా. ఎస్. సో కాన్సెప్ట్ నేర్చుకున్నానా, కాన్సెప్ట్ నేర్చుకుంటా షార్ట్ కట్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఆ షార్ట్ కట్ కూడా గుర్తుంటుంది. ప్లీజ్ నేను ప్రతి స్టూడెంట్కి చెప్తున్నాను. సో ఈ మధ్య కాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కేవలం షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చేయలేకపోతున్నానా. కాన్సెప్ట్ మీద ఎవరైతే డిపెండ్ ఇస్తారో వాడు ఎలా ఇచ్చా చేయగలుగుతాడు, 100% సక్సెస్ అవుతాడు. రైట్. సో ఇప్పుడు దీనికి మీకు షార్ట్ కట్ చెప్తాను అండ్ ఫార్ములా చెప్తాను. ఫార్ములా అంటే నాన్న సో బుక్లో ఉన్న ఫార్ములా చెప్తాను, వితౌట్ పెన్ పేపర్ కూడా నేను చెప్పేస్తాను. యా తెలిసిందని ఇక్కడ ఫార్ములా ప్రకారం అయితే 2 ఇయర్స్కి ఏంటంటే నా 2 ఇయర్స్కి P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r². ఇది ఓన్లీ 2 ఇయర్స్కే నాన్న, ఇది ఓన్లీ 2 ఇయర్స్కే ఫార్ములా. ఒక 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు మారిపోతుంది. డిఫరెన్స్ ఎంత నాన్న 15. సో 100² కదా ఇంటూ 100/5 ఇంటూ 5 నాన్న. సో ఎందులో పోతుంది 20లో అండ్ 20లో 20. సో 15 ఇంటూ 400. ఈ ఫార్ములా, ఇది ఫార్ములానా. ఒకవేళ నేనేం చేస్తున్నట్టు ఇక్కడ షార్ట్ కట్లో 5 ఇంటూ 5/100 వేస్తా. దట్ ఈజ్ ఈక్వల్ 0.25%. అంటే నాన్న ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే నాన్న ఇది ఫార్ములా బేస్ నాన్న. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే నాన్న సో ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, ఓవరాల్ 10% కడతాం. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్కువ వడ్డీ కడతాం. ఎంత శాతం ఎక్కువ కడతాం అంటే నాన్న ఇక్కడ చూడండి మీకు ఇది షార్ట్ కట్ ఉంటుంది. x+y/100. సో 5 + 5 + 5 ఇంటూ 5/100 లైఫ్ స్టైల్ 10.25% ఎక్కువ కడతాం. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడు, ఎంత డిఫరెన్స్ వస్తుందా. సో 0.25% ఈజ్ ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్ ఉంది అమౌంట్ 15 రూపీస్. సో 100% ఎంత
నేను ఈ మెథడ్లో మీకు చెప్పింది. సో 1 రూపాయికి 4 పావులాలు ఉంటాయి నాన్న. పావులాలు అంటే 25 పైసా. 15 రూపాయలకి ఎన్ని ఉంటాయి? 60. 60 పక్కన 2 సున్నాలు పెట్టు. ఈజ్ ఇట్ క్లియర్? సో రూపాయికి ఎన్ని పావులాలు ఉంటాయి నాన్న? 4. సో ఆ విధంగా చేస్తాను. లేదంటే నాన్న 25% 15 అయితే 50% ఎంత? 0.50% ఎంత? 30. 1% ఎంత? 60. 1% 60 అయితే 100% ఎంత? 6000. అలా అయినా చేయొచ్చు. ఇది కేవలం 2 ఇయర్స్కి నాన్న. ఈ ఫార్ములా అనేది కేవలం 2 ఇయర్స్కి. ఇప్పుడు 3 ఇయర్స్కి కూడా చూద్దాం నాన్న. ఇప్పుడు ఇది 3 ఇయర్స్కి నాన్న. సో అన్సర్టెన్ సమ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% is 31. దెన్ పాయింట్ ద సమ్. నాన్న ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫామ్లో చూసామే, అది కేవలం 2 ఇయర్స్ మాత్రమే అవుతుంది. అది కేవలం 2 ఇయర్స్ మాత్రమే అవుతుంది. ఒకవేళ 3 ఇయర్స్ మళ్ళీ ఆ ఫామ్లో మనకి యూజ్ కాదు నాన్న. 3 ఇయర్స్కి వేరే ఫామ్లో ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ నాన్న 10⁶ (r²) 300 + r. ఇది 3 ఇయర్స్ నాన్న. ఇది 3 ఇయర్స్కి. సో సర్టెన్ సమ్ ఇచ్చినప్పుడు ఇది మనకు 3 ఇయర్స్ నాన్న. ఇది 3 ఇయర్స్కి. సో చూద్దాం. P ఈజ్ ఈక్వల్ నాన్న డిఫరెన్స్ ఎంత? ఆల్రెడీ 31 × 10⁶ అంటే నాన్న. సో ఓకే 1 అండ్ r² అంటే ఎంత నాన్న? 10² అండ్ 300 + 10. సో r² వాల్యూ ఇక్కడ చూద్దాం. 31 × 1 2 3 4 5 6 zeros by 10² అంటే 2 zeros into 310. 2 zeros will be cancelled now. 2 zeros will be cancelled. So 0 0 will be cancelled. 0 0 will be cancelled. మొత్తం ఎన్ని జీరోస్ క్యాన్సిల్ అయ్యి చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? సో మనకి ఇక్కడ 31కి 31 కూడా క్యాన్సిల్. 31కి 31 కూడా మనకి క్యాన్సిల్ అయింది కదా. 31కి 31 కూడా క్యాన్సిల్ అయింది. సో ఫైనల్ మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 1000. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 1000 రూపీస్ నాన్న. 1000 రూపీస్. సో 1 2 3. సో P ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ నాన్న. ఇది 3 ఇయర్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. Model, next model na. So model 3 or model 4 something. Okay. Certain sum become double in 3 years as per compound interest. Then point in how many years? Then point in how many years it become 8 times. Nana, certain sum become double in 3 years as per compound interest. Then point in how many years become it 8 times. Super question అనేది. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మెయిన్గా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచే వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడిగే అవకాశం తక్కువ ఉంది. బట్ బెటర్ టు ఒకసారి అయితే చూద్దాం నాన్న. కానీ ఈ మోడల్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారమే అడుగుతున్నానా. సో ముందు వీడియోలో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ మోడల్ ఉంది. సో నాన్న ఇక్కడ నేను 1 రూపీ డిపాజిట్ చేస్తే అది 2 రూపీస్ అయింది నాన్న. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. అండ్ 2 రూపీస్ కాస్త మళ్ళీ 3 ఇయర్స్కి డబుల్ అవుతుంది. అంటే ఎంత అవుతుందన్న? 4 రూపీస్ అవుతుంది.
అండ్ 4 రూపీస్ కాస్త మళ్ళీ డబల్ అవుతుంది. ఎన్ఈఎస్కి 3 ఇయర్స్కి 8 రూపీస్ అవుతుంది. చూడండి 1 రూపీ బికమ్ 8 రూపీస్, 1 రూపీ బికమ్ 8 రూపీస్. ఎన్ఈఎస్కి అయిందన్నా 3 + 3 + 3 ఆన్సర్ వచ్చేసి 9 ఇయర్స్. సో మనకి మోడల్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు నాన్న, బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అడిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి నాన్న. ఇప్పటివరకు మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మొత్తంగా 10 మోడల్స్ వచ్చినట్టున్నాయి. ఈ 10 మోడల్స్లలో నాన్న జీడీ వాళ్ళు మొత్తంగా ఈ 10 మోడల్స్ ప్రిపేర్ కాండి. ఎస్ఎస్సి జీడీ వాళ్ళకు కంపల్సరీ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది నాన్న. ఎస్, బట్ ఒకవేళ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయకుండా పర్లేదు, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రం బాగా ఫోకస్ చేయండి. 90% క్వశ్చన్ వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారమే వస్తుంది. సో కేవలం 10% అవకాశం మాత్రమే నాన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది ఎస్ఎస్సి జీడీలో నాన్న. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నాన్న. ఇంకొకటి ఏంటంటే నాన్న, మీకు ఎన్ని వీడియోస్ చూసినా మోడల్ వైజ్ క్వశ్చన్స్ పెట్టరు, నేను మోడల్ వైజ్ క్వశ్చన్స్ పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, నేను గత 10 ఇయర్స్ నుంచి డిఫెన్స్ ఫీల్డ్ వైపు ఉన్నాను కాబట్టి క్వశ్చన్స్ ఎలా దిగుతాయని నాకు తెలుస్తుంది కాబట్టి సో నా వీడియోస్ ఫాలో కాండి. మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను త్వరలో మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను నాన్న. అండ్ ఇంకొకటి నాన్న, ఈ మధ్య కాలంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక లాజికల్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నాన్న, ఈ గత 6 ఇయర్స్ నుంచి నాట్ ఓన్లీ ఎస్ఎస్సిజిడి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ప్రతి 5 క్వశ్చన్లలో ఒకటి లాజికల్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఆ లాజికల్ క్వశ్చన్ అంటే నాన్న అక్కడ క్యాలిక్యులేషన్తో సంబంధం లేదు, జస్ట్ యువర్ థింకింగ్ నీ ఆలోచన సామర్థ్యం నాన్న. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టాలి. అండ్ ఇంకొక నాన్న, ఈ క్వశ్చన్ 2016లో వచ్చింది, 2019లో వచ్చింది డిఫరెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇప్పటి నుంచి మీకు ప్రతి వీడియోలో ఒక లాజికల్ క్వశ్చన్ కూడా ఇస్తాను. లాజికల్ క్వశ్చన్ అంటే నాన్న అది మీకు కాంపిటేటివ్లో యూజ్ అయ్యే క్వశ్చన్ అన్నాను. అక్కడ ఇన్ 100 meters running race, 3 members participated. A defeated B. Nana, in 100 meters running race, 3 members A, B, C participated. A defeated B with 10 meters, A defeated C with 28 meters, then find B defeated C with how many meters? Nana, ఒక 100 మీటర్ల పరుగు పందెంలో ఈ ముగ్గురు వ్యక్తులు A, B, C పార్టిసిపేట్ చేశారు. ఏ అనేవాడు బిని 10 మీటర్స్ డిస్టెన్స్తో ఓడించిండు. అదేవిధంగా ఏ అనేవాడు సిని 28 మీటర్స్ డిస్టెన్స్తో ఓడించిండు. ఇప్పుడు బి అనేవాడు సిని ఎన్ని మీటర్ల డిస్టెన్స్తో ఓడిస్తాడు? ఆప్షన్స్ కావాలా? ఆప్షన్ ఏ 18 మీటర్స్, ఆప్షన్ బి 20 మీటర్స్, ఆప్షన్ సి 22 మీటర్స్, ఆప్షన్ డి 9. సో నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ నా వీడియో ఎవరైతే చూశారో, ఎంతమంది చూశారో వాళ్ళు మిగిలిన క్వశ్చన్స్ ఏమన్నా ఈ క్వశ్చన్ 2016, 2019 అండ్ రీసెంట్గా ఆర్ఆర్బీలో కూడా అడగడం జరిగింది. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ పార్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అన్న. ఇలాంటి క్వశ్చన్ ప్రతి 5 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ పక్కా తగ్గుతుంది. సో నాకు దీని ఆన్సర్ తెలిసినట్లయితే నా వీడియో ఎంతమంది చూసినా ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వండి నాన్న. సో నెక్స్ట్ వీడియోలో మీకు దీని యొక్క ఆన్సర్ నేను ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను. ప్రజెంట్ ఈ ఆన్సర్లో మీకు తెలిసిన ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి నాకు కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ నాన్న. జై హింద్ అండ్ జై జవాన్.